అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చిర్రాకు పప్పు. ఇది కొన్ని దగ్గరలో చిర్రాకు అంటారు, అలాగే సిర్రాకు అని కూడా అంటారు. ఇది ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో దొరుకుతుందండి. ఇది చాలా పోషకాలతో కూడినది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్ని దగ్గరలో ఊర్లలో అన్నిటి దగ్గర తెలిసిన రెసిపీయే ఇది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. కుక్కర్ పెట్టి అందులో ఒక గ్లాస్ పెసరపప్పు, అంటే ఆల్మోస్ట్ ఒక 125 గ్రామ్స్ వరకు ఉంటుంది, పెసరపప్పును యాడ్ చేసి మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించండి. ఒక 2 to 3 మినిట్స్కి అంతా ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఒక 2 to 3 మినిట్స్కి అంతా కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 2 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక మీడియం సైజు చిరాకు కట్టను తీసుకొని బాగా క్లీన్ చేసేయండి. ఇది ఒక 2 to 3 times వరకు క్లీన్ చేయాల్సి వస్తుందండి, ఎందుకంటే వీటి ఆకుకూరలో ఇసుక ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని ఒక 2 to 3 times వరకు క్లీన్గా వాష్ చేసేసుకొని అప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి యాడ్ చేయండి. మీకు కారం ఎక్కువ కావాలంటే అది వేసుకోండి. అలాగే ఒక 2 to 3 మీడియం సైజ్ టమాటాలని యాడ్ చేయండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక అర స్పూన్ పసుపు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు మరీ ఎక్కువగా ఉడికిపోతే చిక్కటగా అయిపోతుంది. సో 2 విజిల్స్ సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయింది, పెసరపప్పు అంతా ఉడికిపోయింది, అలాగే ఆకుకూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ముద్దకం తీసుకొని దీన్ని కొంచెం మెత్తగా ఎనుపుకుందాము. ఇది ఒక 1 or 2 minutes అలా ఎనిపేస్తే సరిపోతుందండి. ఇది ఎనిపేసినాక ఇది కొంచెం గట్టిగా అయింది కదా, సో కొంచెం పలచన అయ్యేదానికి వేడి నీళ్ళు కాసి కొంచెం యాడ్ చేసుకుందాం. అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు అలా పడుతుందండి. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి కొంచెం జారుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ సరిపోతుంది. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దీంట్లోకి ఒక బాండల్ పెట్టి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కొంచెం చిటపటమన్నాక ఒక 2 ఎండుమిర్చి అలాగే ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసేసేయండి. ఈ ఆనియన్ కొంచెం వాడనివ్వండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో వేసేసి ఈ పోపు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వార్చండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం వచ్చేసినాక మనం ముందుగా ఎనిపెట్టుకున్నటువంటి పప్పులో ఈ తిరగమాతను మొత్తం యాడ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చిర్రాకు పప్పు రెడీ. ఇది నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో నంచుకోవడానికి వడియాలు, అప్పడాలు, ఉప్పుమిరపకాయలు, అలాగే ఎగ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.